పాకిస్తాన్ సైన్యము తన జీవితంలో ఇలాంటి ఒక హ్యూమిలేషన్ ఎప్పుడైనా చూసారా అంటే మన చేతుల్లో ఇండియన్ ఆర్మీ ఎన్నో రకాలుగా వాళ్ళని పట్టుకోవడము, అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష ఇదంతా మనం చూసాం. కానీ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ అది తాలిబాన్ వాళ్ళ చేతుల్లో ఇలాంటి ఒక హ్యూమిలేషన్, ఇలాంటి ఒక అవమానము అనేది పాకిస్తాన్కి నిజంగానే అవమానం. ఎందుకంటే ఒక సైనికుడు ఇబ్బంది పడ్డాన్ని మనము ఆనందంగా మాట్లాడకూడదండి, తప్పు. కానీ అక్కడ చూశారనుకోండి, మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఒక కాందహార్ లాంటి నగరము నడిబొడ్డున మీకు ఈ పోల్స్ ఉంటాయి చూసారా, జెండాలు ఎగరేయడానికి పోల్స్ ఉంటాయి. అక్కడ పాకిస్తాన్ సైనికులకు సంబంధించిన ప్యాంట్లు, అంటే నీ ప్యాంటు ఊడదీసి కొడతాను అని చెప్పి చాలా పచ్చిగా మాట్లాడతాం చూసారా, ఆ లెవెల్లో పాకిస్తాన్ సైనికులు వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ప్రాణాలతో ఉన్నారా, గాయాల పాలయ్యారా, మరణించారా మనకు తెలియదు. కానీ వాళ్ళ ప్యాంట్లను మాత్రము ఈ జెండా పోల్స్కి ఎగరవేసి, ఇదిరా మీరు తాలిబాన్ని ఎదుర్కొంటే మీ ప్యాంట్లు అక్కడ ఉండవు, ఇక్కడ జెండాలలాగా ఎగురుతాయి అని చెప్పి ఎంతలాంటి ఒక అవమానము అంటే చెప్తున్నా కదా. పాకిస్తాన్ ఆర్మీ తన చరిత్రలో ఇలాంటి ఒక హ్యూమిలేషన్ని చూసి ఉండరు. మన శత్రు దేశము, మన మిత్ర దేశము చేతిలో చావు దెబ్బ తినడం, తరిమి కొట్టడం వినడానికి చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. కానీ ఆ సైనికుడి పరిస్థితి చూశారు అనుకోండి, బట్టలు లేక ఎక్కడికి పరిగెడతాడు అంటే, నువ్వు పాకిస్తాన్ ఆర్మీలో ఉద్యోగం ఒప్పుకున్నావు కదా, ఉద్యోగము చేస్తానన్నావు కదా, దానికి పడే శిక్షే ఇది అని ఇవాళ తాలిబాన్ వాళ్ళు క్లియర్గా అంటే మీకు వీడియోలు తీస్తున్నారు, అలాగే కామెంటరీ పెడుతున్నారు. తాలిబాన్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చూసారా, ఎక్కడెక్కడ మా దాడులు ఎలా ఉన్నాయి, ప్రపంచ దేశాలు చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు వ్యవహారం అంతా ఎక్కడ అంటే స్పిన్ బాల్ డెక్ అని అంటారండి. చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాంతము. ఎప్పుడు కూడా ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు పాకిస్తాన్ ఆర్మీకి తాలిబాన్ వీళ్ళ మధ్య వీరోచితమైన పోరాటం అని చెప్పాలి. పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఎయిర్ స్ట్రైక్స్ చేశారు కూడా. కానీ ఇప్పుడు తాలిబాన్ ఏం చేస్తుంది, వాళ్ళ వద్ద ఉండే విమానాలు, అలాగే స్కూడ్ మిసైల్స్ అని అంటారండి, ఈ స్కూడ్ మిసైల్స్ను కూడా వీళ్ళు పాకిస్తాన్పై వాడడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు ఏదో తుపాకులు పట్టుకొని సో ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఇలా తీవ్రవాద దాడులు చేస్తారని అందరూ అనుకున్నారు. లేదు, ఒక సైన్యములాగా మీకు వీళ్ళ వద్ద కూడా రాకెట్ లాంచర్లు ఉన్నాయి, అలాగే మిజైళ్లు ఉన్నాయి, మీకు వీరోచితమైన పోరాటం చేయడానికి సైన్యము ఉంది అని చెప్పి మీకు పాకిస్తాన్కి చెప్పడం కాదు, ప్రపంచ దేశాలకు వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. మా జోలికి వస్తే వ్యవహారము ఇలాగే ఉంటుంది. ఏంటండి పాకిస్తాన్ అంత తప్పు ఏం చేసింది అంటే, కాబూల్ మీద బాంబింగ్ చేయడం. నీ దగ్గర ఏదో అమెరికా వాడిచ్చిన విమానం ఉంది కాబట్టి నేరుగా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేస్తే వాళ్ళు పారిపోతారు, ఇదంతా నీ భ్రమ. మేము తిరగబడ్డాము అంటే, మేము పాకిస్తాన్పై యుద్ధము ప్రకటిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అక్కడ ఎన్నెన్ని పోస్టులు లిటరల్గా చూపిస్తున్నారండి. ఇక్కడ ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఉండేది, పారిపోయారు, ఈ ప్రాంతాన్ని ఇవాళ మేము స్వాధీనము చేసుకున్నాము. అలాగే ఇక్కడ ఒక మిలిటరీ పోస్ట్ ఉండేది, మీకు ఆ సైనికులు పారిపోయారు. సో ఇదంతా కూడా ఇవాళ మేము పష్తూన్ ప్రాంతాలుగా గుర్తిస్తున్నాము. ఇక్కడ మేము మా సైన్యముతో ఇక మీదట పర్మనెంట్గా ఉంటాము, పాకిస్తాన్ని రానివ్వము అని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుత పరిస్థితిలో చూశారనుకోండి, ఇది ఎలాంటి అవమానము అంటే, ఒక న్యూక్లియర్ పవర్ అండి, అణువస్త్రము కలిగిన దేశము, వీళ్ళు భారత్ను ఎదిరించారా, ఆ వ్యవహారము వేరు, టోటల్గా వేరేలా ఉంటుంది. మీకు ఒక తాలిబాన్ అనబడేది ఒక తీవ్రవాద సంస్థ, ఇంతమంది మాత్రమే సైనికులు ఉంటారని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న యుద్ధాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆపలేకపోవడం, మీకు ఖతార్ అనండి, అలాగే సౌదీ అరేబియాకు ఇమీడియట్గా ఫోన్ కాల్స్ చేసి దయచేసి ఆ తాలిబాన్ వాళ్ళని ఆపమనండి, వీ బెగ్ యూ ప్లీజ్ ఆస్క్ దెమ్ టు స్టాప్ అంటే ఎలా ఉంటుంది? తీవ్రవాద సంస్థను పాకిస్తాన్ లాంటి ఒక ఫేమస్ ఆర్మీ ఎదుర్కోలేకపోవడం, మీకు మిత్ర దేశాల సహాయం అడగడం, మళ్ళీ వాళ్లతో డిఫెన్స్ టైస్
డిఫెన్స్ ఒప్పందాలు వేసుకున్నాడు. అంటే ఏంటి? సౌదీ అరేబియా మీద దాడులు చేస్తే మేము వెళ్ళి వాళ్లకు షీల్డ్గా నిలబడతాం. మరి నీ మీద జరుగుతుంది కదా. సరేనండి, పాకిస్తాన్ మీద తాలిబాన్ వాళ్ళు దాడులు చేశారు కదా, మరి సౌదీ అరేబియా వాడు కూడా ఈ ఒప్పందం వేసుకున్నాడు కదా, మరి వాడేమైనా చేయగలుగుతున్నాడా? ఏమీ మాట్లాడడం లేదు. మనమైతే ఎంజాయ్ చేస్తున్నాం ఈ సినిమాని. 70mm కనిపిస్తున్న సినిమాని పరిగెట్టండి రా, ఇంకా ఎంత పరిగెడతారు, ఆఖరికి మీరు POK దాకా వచ్చి మా చేతుల్లో మీరు చస్తారు అని మనం చెప్తున్నాం. శత్రువు మీద నో మెర్సీ కదండి, మనం అలా ఆలోచిస్తాం. కానీ అక్కడ ఖతార్ లాంటి దేశాలు ఆఫ్ఘనిస్తాన్తో సంప్రదించి చూడండి, పాకిస్తాన్ యొక్క మంత్రులు ఏదో ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళాలి, తాలిబాన్ వాళ్ళతో కూర్చొని మాట్లాడాలంటే మీరు మా సరిహద్దుల్లోకి వచ్చారంటే చేతులు గాళ్ళు విరగొట్టేస్తాము, మర్యాదగా వెళ్ళిపోండ్రా, ఇక్కడ కనిపించకూడదు, మా మీద మీరు బాంబులు వేస్తారా, మా తడాకా చూపిస్తామని చెప్పి తాలిబాన్ వాళ్ళు ఇవాళ చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది? ఆ స్పిన్ బాల్టిక్ అంటున్నాను చూసారా, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వద్ద ఉండే ప్రాంతము, అక్కడ ఉండే ఈ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది, కూల్చి పడేశారు. ఇక పాకిస్తాన్తో మాకు ఏంటి ఫ్రెండ్షిప్? అలాంటి ఒక దరిద్రమైన దేశము, వాళ్ళతో మేము స్నేహాన్ని కోరుకుంటామా? లేదు. ఇక యుద్ధమే, ఈ యుద్ధం అయితే ఆగదు. కాబట్టి ఇదంతా భారత్ చేసే పని. మనము రెచ్చగొడుతున్నాం, ఆపరేషన్ సింధూర్ అని పార్ట్ 2 అని చెప్తున్నాము. కాబట్టే తాలిబాన్ అంటే మన వద్ద డబ్బు తీసుకొని ఆయుధాలు తీసుకొని ఇవాళ పాకిస్తాన్పై వీళ్ళు విరుచుకుపడుతున్నారు అని చెప్పి మీకు కథనాలు, అంటే మన శత్రువులు ఉంటారు కదా, ఇలాంటి కథనాలు రాస్తున్నారు. అంత అవసరం మాకు ఎప్పుడూ లేదు. మేము తలచుకుంటే పాకిస్తాన్పై ఎనీ టైం. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం అండి, పాకిస్తాన్ వాడు ISIS అలాగే అల్-ఖైదా లాంటి తీవ్రవాదులను కలిపి జమ్మూ అండ్ కాశ్మీర్ వద్దకు పంపించి మీరు కాశ్మీర్లో అల్లకల్లోలము సృష్టించండి అని చెప్పి వాడు ప్లాన్ చేస్తున్నాడు. అమెరికా వాడి సపోర్ట్ ఉంది. సో దానికి మనము ఏం చేసాము? తాలిబాన్ అనబడే వీరులను రంగంలోకి దింపేము. కథ బాగుందా? కథలాగే ఉంది. ఇందులో వాస్తవం ఉంటే ఎలా ఉంటుంది? మరి ఇది జయశంకర్ గారికి మాత్రమే తెలుసు. ఇది ఒట్టి స్టోరీయా, ఒక రియాలిటీయా, లేదా భారత్ యొక్క మీకు ఒక స్ట్రాటజీయా? సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఆలోచించారు అనుకోండి, ఇది ఒక కోఇన్సిడెంట్ లాగా సడన్గా ఇలా జరిగిందండి. వాడు కాబూల్ మీద బాంబింగ్ చేశాడు, సడన్గా మీకు తాలిబాన్ వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేశారు. కానీ మీరు గమనించారు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ చూశారు అనుకోండి, మీకు ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ భారత్లో ఉన్నప్పుడే ఇలాంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడింది. కరెక్ట్గా ఈ టైంలోనే తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద ఇలాగ యుద్ధం ప్రకటించడం ఇప్పుడు అందరూ గమనించే విషయం. ఇప్పుడు పాక్ టీకా అనండి, ఓమనా అనండి, గయాన్ అనండి, ఈ ప్రాంతాలంతా ఏంటి? పష్తూన్ యువకులు, పష్తూన్ జాతి వాళ్ళు ఎక్కువ ఉండే ప్రాంతాలు. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ చేతికి, అంటే తాలిబాన్ వాళ్ళు మీకు ఇక ఆక్రమించేసుకున్నారు. ఇది మళ్ళీ వాడు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఏంటి? పాకిస్తాన్లో ఒక భూభాగము కట్ ఆఫ్ అయిపోయిందా? మరి మనం 3 ముక్కల ఆట అని మాట్లాడుతూ ఉంటాం. గత 2 ఏళ్ల నుంచి నేనైతే ఎన్నో వీడియోస్లో ఇదే మాట్లాడుతున్నా. మరి ఇప్పుడు ఒక ముక్క పోయిందా? తాలిబాన్ చేతికి వెళ్ళిపోయిందా? సో నెక్స్ట్ లెక్క ఎక్కడ? బలూచిస్తాన్. సో అందులో ఒక పార్ట్ కూడా వెళ్ళిపోతే మెల్లమెల్లగా అండి ఫ్రెండ్స్, ఇదంతా ఏంటంటే ఓవర్ నైట్ జరగదు. ప్లాన్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా స్లోగా కట్ ఆఫ్ అవుతూ వస్తుంది. సో పాకిస్తాన్ వాడు రేపు ఒక అసీం మునీర్ అనండి, షాబాజ్ షరీఫ్ లేచి ఏం జరుగుతుంది అని చూస్తే ఈ భాగాలంతా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ చేతికి వెళ్ళిపోవడము, తాలిబాన్ వీరులే అక్కడ ఉండడము, వాళ్ళు మన సైనికులను రానివ్వకపోవడము, మన మంత్రులు ఒకవేళ వెళ్ళి మాట్లాడదాము అంటే వాళ్ళను తరిమి వెయ్యడము, మన సైనికుల ప్యాంట్లు ఊడదీసి జెండాలుగా కట్టి ఇది పాకిస్తాన్ ఆర్మీ, ఇది మీ ఫోర్స్, మీ ధైర్య సాహసాలు ఇంతే. సో అక్కడ ఉండే సైనికుడికి కట్టుకోవడానికి బట్ట కూడా లేదు, అలా తరిమి తరిమి కొట్టేము, చెడ్డీ వేసుకొని పారిపోయాడని చెప్పి ఇవాళ తాలిబాన్ వాళ్ళు చెప్తూ ఉంటే పాకిస్తాన్ ఆర్మీకి ఎలా ఉంటుంది? 100% వాళ్ళు మనల్నే బ్లేమ్ చేస్తారు కదా, భారత్ వల్లే ఇదంతా జరుగుతుందంటారు. మరి ఇలా అన్నప్పుడు మీకేమనిపిస్తుంది?
ఇదంతా జయశంకర్ గారి ఆటేనండి. సో ఆయన ఆడిస్తున్నాడు, సో వాళ్ళు ఆడుతున్నారు. వెనక నుండి మోదీ గారు ఏం చెయ్యాలో సర్వము చేస్తున్నాడని చెప్పి మీకు అనిపిస్తుందా? లేకపోతే సడన్గా ఆఫ్ఘనిస్తాన్ ఇలా పాకిస్తాన్ మీద యుద్ధము ప్రకటించడం ఏంటి? ఈ యుద్ధం ఇప్పుడు అప్పుడే ఆగదని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పడం ఏంటి? ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.